ఆర్టీసీ అమరవీరుడు శంకర్ గౌడ్ గారికి, జోహార్ ఆర్టీసీ అమరవీరుడు శంకర్ గౌడ్ గారికి. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే we want ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు. మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె నిరసన అనేది కొనసాగుతూ ఉంది. సెక్రటేరియట్లో ఈరోజు చర్చలు జరపబోతా ఉన్నారు. మరి ఆ చర్చల్లో ఏదైనా గవర్నమెంట్ నుంచి పాజిటివ్ స్పందన వచ్చే అవకాశం ఉందా లేదా, మరి వీళ్ళ యొక్క డిమాండ్లు నెరవేరే పరిస్థితి ఉంటుందా లేదా, ఈ యొక్క సమ్మె నిరసన అనేది ఎన్ని రోజుల వరకు కొనసాగనుంది, మరి వీళ్ళ యొక్క డిమాండ్లు ప్రధానంగా ఇప్పుడు నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా, ఏం చెప్పబోతా ఉన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం. ఆర్టీసీ కార్మికులతో చర్చించే ప్రయత్నం చేద్దాం. రైట్ అన్న, నమస్తే. నమస్తే అన్న. నమస్కారం. మీరేంటే? నేను కండక్టర్, కంటోన్మెంట్ డిపో. కండక్టర్, కంటోన్మెంట్ డిపో. ఓకే. ఎన్నేళ్ళ నుంచి మీరు సర్వీస్లో ఉన్నారు? 16 years. 16 years. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ స్పందన ఎట్లా ఉంది మరి? గవర్నమెంట్ నుంచి స్పందన ఏంటంటే, ఇప్పుడు మీటింగ్ నడుస్తుందట మినిస్టర్ తోటి. మాది వాళ్ళ నుంచి సానుకూలమైన వార్త వస్తుందని ఎదురు చూస్తున్నాము. మా డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పరిష్కరించి డేట్ ఫిక్స్ చేసి ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా పోయినరా మీకు తెలిసిన వాళ్ళు ఆ చర్చలకు? మా జేఏసీ వెళ్ళింది, మా సెంట్రల్ జేఏసీ వెళ్ళి ఇప్పుడు మినిస్టర్తో మీటింగ్లో ఉంది. పొన్నం ప్రభాకర్ వాళ్ళు అందరూ ఉన్నారా? బట్టి విక్రమార్క, దానికి సంబంధించిన 5 మినిస్టర్లు ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్నాయి చర్చలు. ఆ చర్చల్లో భాగంగా మాది ఏదైతే ఉన్నదో డిమాండు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆ డిమాండ్ని ఇప్పుడు చెప్తారని మేము ఆశిస్తున్నాము. మరి చాలా మంది ఇప్పుడు ఆత్మహత్య యత్నం చేస్తూ ఉన్నారు కదన్నా. వాస్తవానికి సరే, మనం ప్రాణాలతో ఉండి కొట్లాడితే ఓకే, అది ఆ కొట్లాట ఎంతవరకైనా చేయొచ్చు. మరి ప్రాణం తీసుకోవడం సరికాదు కదా, మరి మీరు చెప్పాలి కదా వాళ్ళందరూ. చెప్తున్నాం. మా తోటి ఉద్యోగి, మా సహోదరుడు శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తూ, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మా తోటి ఉద్యోగులందరూ ఎలాంటి తప్పుడు ఆలోచనలు ఆలోచించకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, భయపడకుండా, ఇలాంటి అగత్యాలకు పాల్పడకుండా ఈ సమ్మెను కొనసాగియాలి. ఇప్పుడు మనకు ఈరోజు జరిగే మీటింగ్లో మంచి శుభవార్త వస్తుందని ఈరోజు ఇక్కడ కూర్చుండి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. 5 మినిస్టర్లు మన జేఏసీ నాయకులతో నడుస్తున్నాయి. మన మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండు, ఆ డిమాండు ఈరోజు ప్రకటిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ అలాంటి మెసేజ్ మనకు రాకుంటే ఈ సమ్మెను ఇలాగే శాంతియుతంగా కొనసాగిద్దామని కోరుకుంటూ మీ అందరికీ అంటే ఫిక్స్ అయ్యిండ్రా అన్న. ఒకవేళ మీకు ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోతే ఈ సమ్మె ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు సానుకూలత వచ్చే వరకు ఇలాగే కొనసాగిద్దాం. ఇది ప్రభుత్వం నుంచి మా డిమాండ్స్ విషయంలో ఏదైతే ఉన్నాయో అవి అయితేనే సమ్మె విరమింపజేస్తాము. కాని ఏడల ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తాము. మా సోదరులందరికీ తెలియజేయనిది ఏంటంటే, అనుచిత ఆలోచనలు చేసి అగత్యాలకు పాల్పడొద్దని కోరుకుంటున్నాము. మీరేం చేస్తారు? నేను ఆర్టీసీ డిపో, కంటోన్మెంట్ డిపో, జేఏసీ కన్వీనర్, కండక్టర్. మేము 28 years ఉన్నది, 28 years అయింది. అయితే ఈరోజు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చర్చలో మేము ఆశావాహ దృక్పథంతో ఉన్నాము. అది సాల్వ్ అయితే అనే ఆశావాహ దృక్పథంతో ఉన్నాం. ఒకవేళ కాకపోతే మాత్రం ఈ సమ్మె విరమింపేది లేదు, ఇంకా ముందుకు పోయేది ఉధృతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా జేఏసీ వారు ఎటువంటి ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తూ ముందుకెళ్తాం. ఇప్పటివరకు అయితే కార్మికులు ఏ నాయకుడు కానీ ఏ పార్టీలు కానీ ముందుకు రాలేదు. సపోర్ట్ చేసేందుకు వచ్చినా కూడా మేము ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు. ఎందుకంటే అవసరం లేదన్న ఉద్దేశంతో మేము ఇక్కడ కూడా యూనియన్లు కూడా లేవు. యాక్చువల్గా యూనియన్లు లేకుండా కూడా ఇంతమంది వర్కర్లు 100% సమ్మెను పాల్గొనడానికి కారణం కూడా ఏంటంటే డిపోలో హరాస్మెంట్. ఇంతకుముందు డిపోలో యూనియన్ నాయకులు ఉండేవాళ్ళు, యూనియన్స్ ఉండేవి. ఇప్పుడు యూనియన్స్ లేవు. లేకపోవడం చాలా హరాస్మెంట్. ఎట్లా అంటే ఏ రకమైన హరాస్మెంట్ అన్న? డ్యూటీ చేసి వచ్చాక కలెక్షన్లో హరాస్మెంట్, లీవ్ ఇచ్చే దానిలో హరాస్మెంట్, డ్యూటీ బుకింగ్ అలాట్మెంట్లో మేము ఏం చెప్పినా డబల్ డ్యూటీ చేయాలి. మళ్ళీ ఈ మహాలక్ష్మి ఉంది కదా,
మహాలక్ష్మి ఇప్పుడు మొత్తం క్యాష్ తక్కువ వస్తుంది, క్యాష్ మీద హరాస్మెంట్. ఒక లీవ్ కావాలంటే ఎక్కువ ఎక్కువ ఇన్కమ్ తీసుకురావాలి పర్ డే అని క్యాష్ ఎక్కువ తీసుకురావాలని చెప్పారు. ప్రెషర్ కూడా ఉందా? ఆ రకమైన ప్రేయర్ కూడా ఉంది. ఒకవేళ డ్యూటీ కండక్టర్ లేకపోతే, డ్రైవర్ లేకపోతే, బస్ లేకపోతే, దొరకకపోతే మనం గవర్నమెంట్ ఎంప్లాయ్. యాక్చువల్గా మనం ఒక 2 hours 4 hours ఉంటే ఆటోమేటిక్గా అటెండెన్స్ రావాలి మా జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ప్రకారం. ఇప్పుడు వాళ్ళని 6 గంటలు ఉంచుకొని కూడా ఇంటికి పంపే పరిస్థితి ఉన్నది. అడిగే పరిస్థితి లేదు డిపోలో. బయట అందరూ మరి మీ యొక్క పరిస్థితి, మీ ఉద్యోగం చాలా సాఫీగా సాగిపోతుంది, అల్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. మీదికి అలా చెప్తూ ఉంటారు మా అధికారులు, అందరినీ మభ్యపెడుతూ ఉంటారు. డిపోలో చాలా హరాస్మెంట్ ఉంటుంది. ఆ హరాస్మెంట్కి ఇప్పుడు ప్రాణత్యాగాలు చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇవి మానసిక ఒత్తిడి, అంత ప్రేయర్ ఉండడం వల్ల వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో అలా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు మాకు డిపోలలో నాయకత్వం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకత్వం ఉంటే ఈ యూనియన్ ఉంటే ఈ యూనిఫామ్గా మనము పద్ధతి ప్రకారం అడిగి సాల్వ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం అడుగుతందుకు లేదు, వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఉంది మాకు. ఆ గైడ్లైన్స్ ప్రకారం డిఎం గారు ఎవరైనా సరే ఫాలో కావాలి. కానీ ఎవరు ఫాలో అవుతలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు యూనియన్ లేదు, అడిగేవారు లేరు కాబట్టి ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. వారు ఇష్టానుసారంగా చేస్తే మనము చెప్పే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. వారు ఏది చెప్తే అదే మనము. అందుకే ప్రతి ఒక్క కార్మికునికి అక్కడి నుండి వచ్చిందనమాట ఈ సమ్మెకు ఉద్యమం అనేది. ఎందుకంటే ఇప్పుడు సడన్గా వీళ్ళు చెప్పింది కాదు, మేము పేసుకెళ్ళే అని కాదు, ఒక తెలంగాణలో హిందువులు కాదు, అన్నీ కలిసినాయి. దానికి తగ్గట్టు ఈ డిపో హరాస్మెంట్. ఈ డిపో హరాస్మెంట్ అనేది మెయిన్ ముఖ్యంగా యూనియన్ లేకపోవడం. యూనియన్ అనేది అంత సిల్లిగా తీసుకుంటారు, కానీ పెద్ద ప్రాబ్లం యూనియన్ లేకపోవడమే పెద్ద ప్రాబ్లం కార్మికునికి. కానీ వాళ్ళు ఏమంటారు ప్రభుత్వం నుంచి ఏంటంటే యూనియన్స్ ఉంటే ఇట్లాంటి వాటికి ఇంకెక్కువ రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ సమ్మె అవసరం లేదనేది ప్రభుత్వం వాదన. ఇవన్నీ ఎట్లా అంటే ఇప్పుడు మనము గత 10 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న సమస్యలు ఇవి. మనం కేసీఆర్ కొత్తగా వచ్చినప్పుడు తెలంగాణ ఇస్తాను అని ఫస్ట్ టైమే అన్నాడు. సెకండ్ టైంకి వచ్చింది, సెకండ్ టైం అన్నాడు, సెకండ్ టైం పోయింది. లాస్ట్కు ఎప్పుడు ఆయన పోయే ముందు మళ్ళీ రాజముద్ర వేయించిండు, అంతా రెడీ చేసిరు, ఇస్తా అని చెప్పిండు. కానీ ఎలక్షన్స్ టైం కాబట్టి అది పెండింగ్ పడ్డది. అప్పుడు దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమన్నది, మేము వాళ్ళు చేయండి మేము చేసి ఇస్తామని చెప్పి తెలంగాణలో కలుపుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది 10 సంవత్సరాల నుండి నడుస్తున్న సమస్య. ఆల్రెడీ వాళ్ళకు ఆంధ్రాలో 10 సంవత్సరాల కిందనే కలపడం జరిగింది. ఇప్పుడు మాకు 10 years అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చి 2.5 years అయింది. 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల్లో కూడా 1 year బ్యాక్ ఆల్రెడీ దీని గురించి ఒకసారి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీస్లో సమ్మెకి వెళ్ళే సమయంలో ఇండియా పాకిస్తాన్ వార్ అని చెప్పారు. ఇండియా పాకిస్తాన్ వార్ దిక్కారు. మేము కూడా అదొక సాగుతో మేము కూడా వాళ్ళకు టైం ఇచ్చినట్టు అవుతుందన్న ఉద్దేశంతో మేము పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అది చేసుకొని ఇప్పుడు 9 months అయింది. మరి అదే చిత్తశుద్ధి ఉంటే ఆ 9 months లోపల ఇప్పటివరకు ఏదైనా కమిటీ వేసి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండే. మరి కమిటీ వేయలేదు. మరి ఇప్పుడు మొన్న 45 days బిఫోర్ మళ్ళీ గుర్తు చేసాం, మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చాం. 45 days ఉంటుంది సమ్మె నోటీస్ ఇచ్చాక. మీరు ఏమైనా తీసుకోవాలంటే ఆ 45 days లోపల మన 30 days కమిటీ వేస్తే అయిపోవు. ఈ 30 days లోపల కంప్లీట్ అయిపోయేది మీరు అనుకున్న ప్రకారం. కానీ మీకు చిత్తశుద్ధే లేదు, చేయాలని చిత్తశుద్ధి అప్పుడు లేకుండే. అంటే మా మీద మరి డిపార్ట్మెంట్కే కానీ మేనేజ్మెంట్కే కానీ గవర్నమెంట్కే కానీ ఏంటంటే వాళ్ళు అంటే పైకి కరెక్ట్ కమ్యూనికేషన్ ఇక్కడ ఉన్నది పరిస్థితి ఏంది, అక్కడికి కావాల్సింది ఏంది అనేది కమ్యూనికేషన్ కరెక్ట్ తీసుకెళ్ళలేదు. ఇక్కడ మా డిపార్ట్మెంట్ అనేది వాళ్ళకు డాటా ఇస్తుంది. ఇచ్చే డాటాలో వీళ్ళు సరిగా ఇవ్వలేకపోయారో, లేదా వాళ్ళు సరిగా తీసుకోకపోవడమో, లేదా చిన్న చూపో, ఇవన్నీ కలిసి సీఎం గారికి దగ్గరికి అయితే ఇది ఇంత సీరియస్గా ఉన్నది అన్న విషయం ఇప్పటివరకు తెలియదు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలియదు కాబట్టి ఈ సమ్మె దాకా వచ్చింది. సమ్మె 2 రోజులు చేసిన తర్వాత ఇప్పుడు నిన్న కోర్ కమిటీ మీటింగ్లో సీఎం గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. అంటే ఆయనకు సీరియస్నెస్ అనేది ఇప్పుడు తెలిసింది. ఈ సీరియస్నెస్ అనేది ఆయనకు ముందు తెలిసి ఉంటే ముందే అయ్యేదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కూడా మాకు సానుకూలంగానే స్పందించేవాడు. ఇంతకుముందు మా సమ్మెకు కూడా అప్పుడు చాలా సపోర్టివ్గా వచ్చి కార్మికుని డ్రెస్ వేసుకొని మాలో ఒక మనిషిగా ఉండి ఆయన వాగ్దానం ఇచ్చిండు. అది ఇప్పుడు నిన్న సీరియస్నెస్ తోటి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈరోజు అందుకే నిన్న మన సీఎం గారు చెప్పిన దాని మాట మీదనే ఈరోజు సానుకూలంగా జరుగుతుందని అనుకుంటున్నాం. సానుకూలంగా జరిగితే చాలా బాగుంటుంది, లేకపోతే ఇలానే కంటిన్యూ చేస్తాం. ఒకటే చెప్తున్నాం, మా డిమాండ్స్ ఓన్లీ ఆర్టీసీ కార్మికులకు కావాల్సిన డిమాండ్స్ ఒక్కటే. ఒక 5 డిమాండ్స్ కీలకంగా 5 డిమాండ్స్. ఏంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత యూనియన్లు అంటే ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ సంఘాల ఎట్లా ఉంటాయో అది వేరే. ఇప్పుడు మీరు ఫస్ట్ మాకు ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకు 2 పిఆర్సీలు ఉన్నాయి, అదొకటి. తర్వాత ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు. ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అనేది దగ్గర ఒకప్పుడు 57,000 మంది ఉండ్రి. తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 57,000 మంది ఉండ్రి. ఇప్పుడు ఇప్పుడు 36,000 మంది ఉన్నాం. అంటే రిక్రూట్మెంట్ లేదు. తర్వాత మాకు ఇంకోటి ఏంటంటే ఈ ప్రైవేట్ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. అవి మాకు ఆర్టీసీ సంబంధించినవి కాదు. ఇప్పుడు 57,000 మంది డ్యూటీ చేసేటప్పుడు అదే కిలోమీటర్ ఆపరేట్ చేస్తున్నాము. ఈరోజు 35,000 మంది ఉన్నప్పుడు అదే కిలోమీటర్. అంటే దగ్గర 22,000 మంది పని భారం ఎవరు మోస్తున్నాము? ఈరోజు ఉన్న వాళ్ళమే మోస్తున్నాం. ఇంకొకటి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రానప్పుడు, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా డిమాండ్లు కూడా అవే. ఆ రోజు 52 రోజుల సమ్మె చేసినాము. 32 మంది కార్మికులు, నా అన్నదమ్ములు, నా కుటుంబం నుంచి నేను కూడా మా కుటుంబమే 32 మందిని బలిగొన్నాడు కేసీఆర్. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఈ నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇట్లా జరుగుతుంది, మేము న్యాయం చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తాము, మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని గెలిపియండి అన్నారు. మేము గెలిపించినాం. ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా మా డిమాండ్ ఎట్లా ఉన్నావో, ఆ రోజు ఏదైతే డిమాండ్లు ఉన్నాయి ఏం నెరవేర్చలేదు. ఒక్కటి ఏమంటా అంటే తూచా ఏదో ఇది ఇచ్చి అది తీసుకున్నామన్నట్టు 2017 పిఆర్సీ ఇచ్చిండ్రు, హెచ్ఆర్ఏ తగ్గించండు. ఏమనంటే స్టేట్ గవర్నమెంటు, అసలు మేము గవర్నమెంటే కాదు, మేము స్టేట్ గవర్నమెంట్కి హెచ్ఆర్ఏ తగ్గించినట్టు మీకు తగ్గించినామని చెప్పేసి ఒకప్పుడున్న ఐఆర్ ఉన్నదానికి దానికి ఒక 5% పెంచి హెచ్ఆర్ఏ తగ్గించిన. అంటే ఈడ కొట్టిండు, ఈడ తీసిండు, మాకు లాభం ఏం జరగలేదు అక్కడ. దాన్ని మేము ఒక పిఆర్సీ ఇచ్చినాము, ఇవి ఇచ్చినాము, అవి చెప్పడం తప్ప మాకు ఇప్పటికి కూడా 2017 ఏరియర్స్ రాలేదు, 2021 పిఆర్సీ రాలేదు, 2025 పిఆర్సీ రాలేదు, గవర్నమెంట్లో విలీనం కాలేదు. అంటే ఆ రోజు ఏదైతే ఉందో అవి అన్ని పెండింగ్లు అట్లనే ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించుకొని మేము లాభం ఏముంది? అందుకనే వినండి ఒక్కసారి. మేమేం చెప్తున్నామంటే మీరు గెలిచిన తర్వాత 2023లో ఎలక్షన్ జరిగినాయి. గెలిచిన తర్వాత 2025లో మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. మా సమస్యలు పరిష్కారం కాలేదు. మరి సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులకు సమస్యల పరిష్కారం అని సమ్మె నోటీస్ ఇచ్చినాం. అప్పుడే మీరు ఏమన్నా అంటే ఇప్పుడే మేము 1 సంవత్సరం అవుతుంది, మాకు ఒక టైం ఇవ్వండి, ఒక 4 నెలలు 5 నెలలు టైం ఇవ్వండి అని మీరు అడిగినారు. ఇచ్చినాము. 4 నెలలు 5 నెలలు కాదు, 8 నెలలు అయింది టైం ఇచ్చినాము. 8 నెలలు అయినా కూడా టైం ఇచ్చినాక మళ్ళీ మేము ఏం చేసినాం, రెండోసారి మళ్ళీ మీకు నోటీస్, మా జేఎస్ నాయకులు మొత్తం హైకమాండ్గా మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా మా ఏమైనా గొంతమ్మ కోరికలా? మేము తెల్లారి వచ్చి మా మాకు బస్సులు ఉన్నాయి, ఏసీలు పెట్టియండి ఆర్టీసీ కార్మికులకు, పొద్దుగా రాత్రికి మేము గొంతమ్మ కోరికలా? మీరు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినరో, మీరు అధికారంలో లేనప్పుడు అధికారం ఎక్కడానికి ఏదైతే మేనిఫెస్టో పెట్టినరో అదే మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టినవి కాదని చెప్పేసి మేము అడుగుతున్నామా? కాబట్టి అదే అడుగుతున్నాం. కాబట్టి దయచేసి సీఎం గారు ఈరోజు చర్చలకు పిలిచినారు, ఇప్పుడు కూడా చర్చలు నడుస్తున్నాయి. దయచేసి మా ఆర్టీసీ కార్మికుల బలిదానాలు కోరుకోవద్దని అనుకుంటే ఈరోజు మాకు సమ్మెలో, ఈ చర్చలో మాకు కావాల్సినవి ప్రధానమైన డిమాండ్లు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ కావాలి, ఈ అవుట్సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి. బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళు ఉన్నారు కదా, బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళలోనూ వాళ్ళ పాపం ఈరోజు 3 సంవత్సరాలు వాళ్ళు ఈరోజు కాంట్రాక్టుగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇదే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఎట్లా ఉండే అంటే బ్రెడ్ విన్నర్ స్కీమ్లో రెగ్యులరైజేషన్ ఉండే. ఈరోజు శ్రమదోపిడి 3.5 సంవత్సరాలు వాళ్ళతోన ఈరోజు మీరు శ్రమదోపిడి చేయించుకుంటున్నారు. అది ఇంకొకటి, ఎలక్ట్రికల్ వెహికల్ మా ఆర్టీసీ ఆస్తులలో ఇదే ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి వాడు ఎలక్ట్రికల్ వాడేవాడు వీడేవాడు
తీసుకురానికి ఇవన్నీ చాలా నడుస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు నష్టం ఎవరు చేస్తున్నారు? మా ఉద్యోగులకు ఈరోజు రిక్రూట్మెంట్ లేకుండా, ఆర్టీసీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులకు రిక్రూట్మెంట్ లేకుండా మమ్మల్ని ఈరోజు నష్టపరుస్తూ ఈరోజు మమ్మల్ని అందరు నిర్వీర్యం చేసుకుంటూ చేస్తున్నారు. అంటే మాకు ఒక్కటే మీ మీడియా ద్వారా ఒక్కటే మేము విన్నవించుకుంటాం, ఈరోజు చర్చలు సఫలం కావాలి, మా డిమాండ్లు నెరవేరాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ప్రభుత్వము ఇప్పుడు సానుకూలంగా చర్చలకు పిలిచారు. మా జేఏసీ వాళ్ళు వెళ్ళారు. సానుకూలంగా చర్చల్లో మావి డిమాండ్స్ అనేది నెరవేర్చుకోవాలని మేము అనుకుంటున్నాము. కానీ ఈ 2 రోజులు కూడా ఎందుకు ఇంత అది చేసిండ్రో, మా ఒక అన్న పోతే కానీ వీళ్ళకు మరి కన్ను విప్పు కలగలేదా? ఒక ప్రాణాన్ని తీసేసుకున్నారు. మాకు చాలా బాధగా ఉంది. మాకు కావాల్సింది అన్న కోరుకున్నట్టుగా ఇంతకుముందు తెలంగాణకి ఎట్లయిపోయిందో ఇప్పుడు కూడా అలానే చేస్తారా? అది రేవంత్ అన్న మీరు అది స్పందించేసి మాకు కావాల్సినవి మాకు ఇచ్చేసి గవర్నమెంట్లో విలీనం చేయండి. మా 32 డిమాండ్స్ అయితే ఏవైతున్నాయో అవన్నీ మాకు నెరవేర్చాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం.